ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9959914981. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి సమయం లేదు, వెంటనే ఈ కొబ్బరికాయని తాకు, నువ్వు ఊహించని శుభవార్త వింటావు, రేపే నీ కోరిక నెరవేరుతుంది తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, రేపే గురువారం కదండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ టెంకాయ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందండి. ఈ పరిహారం నేను చాలాసార్లు చేశానండి. నాకైతే మంచి ఫలితం వచ్చింది. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి. మంచి ఫలితం అయితే వస్తుందండి. ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన బాబా గారు ఈ పరిహారం మన ముందుకు తీసుకురావటం ఒక అదృష్టంగా భావించాలండి. ఈ వీడియో చూసిన వారి జాతకం 100% మారుతుంది అని నేనైతే గట్టిగా నమ్ముతున్నానండి. అంతేకాకుండా ఇది మీకు ఎంతో ఉపయోగకరం. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి ఫ్రెండ్స్. అయితే మన బాబా గారు మన ముందు ఒక కొబ్బరికాయని పెట్టారండి. ఈ కొబ్బరికాయని తాకిన వారు, ఈ వీడియో చూస్తున్న వారు ఎంతో అదృష్టవంతులు అని అయితే మన బాబా గారు అంటున్నారండి. తల్లి, ఈ కొబ్బరికాయ పరిహారం వలన నీ జీవితంలో ఎంతో మంచి మార్పు రాబోతుంది తల్లి. నువ్వు గనక నా మీద నమ్మకంతో చేశావు అంటే, నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, నీ జీవితంలో ఏదైతే నీకు లోటుగా ఉందో అది నేను భర్తీ చేస్తానమ్మా. ఇప్పుడైతే నువ్వు ఈ టెంకాయని తాకావు, వెంటనే అదృష్టవంతురాలిగా మారిపోయావు తల్లి. ఇప్పుడు వచ్చే ఉగాది నీ జీవితంలో కొత్త వసంతాలను తీసుకువస్తుంది తల్లి. అంతేకాకుండా ఇప్పటి వరకు నీ జీవితంలో కష్టాలకి కారణాలు ఎన్ని ఉన్నా, కుటుంబంతో కలిసి నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా, నువ్వు కోరుకున్న ఉద్యోగంలో చేరాలి అన్నా, లేదంటే దూరమైన బంధం దగ్గరికి రావాలి అన్నా, సంతానం కలగాలి అన్నా, ఇలా ఏ భక్తురాలైతే ఆరాటపడుతుందో వెంటనే మీ కోరిక అనేది నెరవేరుస్తానమ్మా. ఇది గనక నేను చెప్పిన విధంగా మీ ఇంట్లో మీరు చేసుకున్నట్లయితే మీ జీవితం ఊహించిన విధంగా మారబోతుంది తల్లి. ఇది ఒక్కసారి ఆచరించు తల్లి. తీరని కష్టాలు ఎన్ని ఉన్నా సరే, నిన్ను బాధపెట్టిన వారు కూడా నిన్ను అభినందించేలా చేస్తాను తల్లి. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా, కుటుంబ సమస్యలతోటి కలతలు చెందుతున్నా, అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఎన్నో సంవత్సరాలు అయితే తోటి ఒంటరిగా పోరాడి పోరాడి విసిగిపోయాను బాబా. నాకు ఈ జీవితం మీద విసుగు కలిగింది. భర్త నాకు కావాలి, లేదంటే నా భార్య నాకు కావాలి, నా భక్తుడు లేదంటే నా భక్తురాలు ఎదురు చూస్తున్నారు. ఆ బాధని తట్టుకోలేక నా జీవితం ఇంతే అని సరిపెట్టుకుని చూస్తూ ఉన్నారు. అలాంటి నా బిడ్డకి ఇప్పుడు నేను చెప్పేది పట్టరాని సంతోషాన్ని కలిగిస్తుందమ్మా. అలాంటి శుభవార్తను నీ కోసం నేను తీసుకువచ్చానమ్మా. నా జీవితం ఎలా మారుతుందా అని నువ్వు దిగులు పడకుండా, ఇకపై నీకు అన్నీ శుభవార్తలేనమ్మా. ఇకపై నీకు అన్నీ శుభశిఖనాలే తల్లి. అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి, నా బిడ్డలు మంచి స్థాయిలో ఉండాలి, ఉన్నత స్థాయికి వెళ్తారో లేదో అని దిగులుగా ఉన్నావు కదమ్మా. ఆ దిగులంతా కూడా నేను దూరం చేస్తాను తల్లి. ఇలా తీరని కోరికలు ఎన్ని ఉన్నా సరే, జీవితంలో ముఖ్యమైన వారు బాగుండాలి, వారు మంచి స్థాయికి రావాలి అని మీరు ఎప్పుడైతే ఆరాటపడుతున్నారో, వెంటనే నేను చెప్పిన విధంగా ఈ టెంకాయతోటి ఈ చిన్న పరిహారం చేయి తల్లి. మనిషి జీవితంలో బాధలు అనేవి తప్పవు. ఆ బాధల నుండి తప్పించుకోవటానికి భగవంతుడు ఇలాంటివి ఏవో ఒకటి మన కోసం పంపిస్తూ ఉంటారు. ఇది నీ సాయి తండ్రి నీ కోసం ఇస్తున్న గొప్ప అవకాశం తల్లి. అంతేకాకుండా ఈరోజు ఈ టెంకాయని ఎవరైతే తాకారో
వారందరూ కూడా సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావమ్మా. బిడ్డ, నీ భవిష్యత్తు నీ చేతుల మీదుగా నువ్వు ఎలా అనుకుంటున్నావో అలా తీర్చిదిద్దుకుంటావు తల్లి. శక్తిని నేను నీకు ప్రసాదిస్తానమ్మా. నువ్వు కేవలం అనుకున్నది సాధించాలి అంటే ముందు నీ పట్టుదల, నీ కృషి, నీ దృఢ సంకల్పం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తగ్గించుకోవద్దమ్మా. నిస్సహాయమైన స్థితిలో అస్సలు ఉండవద్దు. ఏదైనా సరే సాధించాలి అనే పట్టుదలతో ఉన్నావు. సరైన మార్గాన్ని నీకు నేను కల్పిస్తానమ్మా. ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టవద్దు. ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే ఒక్కసారైనా నా నామస్మరణ చెయ్యమ్మా. ఎప్పుడైతే నువ్వు నేను ఓడిపోయాను బాబా అని నువ్వు నన్ను తలుచుకుంటావో వెంటనే నేను నీకు ఉన్నాను తల్లి అని ఏదో ఒక రూపంలో నీకు ధైర్యాన్ని కల్పిస్తానమ్మా. అది ఒక విగ్రహ రూపమైనా సరే, ఒక ఫోటో రూపమైనా సరే నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రతి విషయాన్ని కూడా పంచుకోవద్దు. నీ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో అందరినీ కూడా ఆత్మీయులుగా భావించి వారితో పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగత విషయాలను నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు సాధించటానికి 100 మెట్లు ఎక్కినట్లే తల్లి. నీ స్థాయిని మార్చుకో అమ్మా. ఇప్పుడైతే నీ కోసం ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు ఈ పరిహారం గురించి చెప్పబోతున్నారండి. ఫ్రెండ్స్, ఇంకా పరిహారం ఏమిటో తెలుసుకుందామండి. చాలా అద్భుతమైన పరిహారం ఫ్రెండ్స్, నేను కూడా చేశాను. మీరైతే కొబ్బరికాయని తాకారు కదండి. మీరు రేపు బాబాగారికి పూజ చేసుకుంటారు కదండి. పూజ అనేది యథావిధిగా చేసుకోండి. ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకుని కొబ్బరికాయని 2 చెప్పుల కింద కొట్టుకోండి. కొట్టిన తర్వాత ఆ నీళ్లు తీసేయండి ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో ఆ కొబ్బరి చెప్పల్ని తుడవాలండి. తుడిసిన తర్వాత రాగి ప్లేట్ తీసుకున్నారు కదండి, అందులో బియ్యం పోసుకోవాలండి. బియ్యం పోసుకుని 2 చెప్పల్ని కూడా పెట్టుకోండి. అందులో మీరు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి కొబ్బరి చెప్పల్లో. ఇలా వేసిన తర్వాత ఒక చెప్పులో 3 ఒత్తులు, ఒక చెప్పులో 3 ఒత్తులు వేయాలండి. ఇలా వేసిన తర్వాత మీరు చక్కగా పువ్వులు ఉంటే పువ్వులతోటి ఆ ప్లేటు అలంకరించుకోండి. అలా చేసిన తర్వాత మీరు బాబాగారిని స్మరిస్తూ మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ, ఏ కోరికైనా సరే తీరుతుందండి, ఆ కోరిక చెప్పుకుంటూ దీపారాధన చేయండి. ఇలా మీరు ప్రతి గురువారం చేసుకోవచ్చండి, లేదంటే 3 వారాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చక్కగా ఈ విధంగా చేసుకుంటారు కదండి. ఇలా చేయటం వలన మీ కోరిక అనేది నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పులు ఏం చేయాలా అనే డౌట్ మీకైతే వస్తుందండి. మీరు దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ చెప్పుల్ని శనివారం రోజున పారే నీళ్ళల్లో వేసేయండి. ఇలా చేయటం వలన అద్భుతమైన మనశ్శాంతి కలుగుతుందండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. నేను చేశాను ఫ్రెండ్స్, నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. నేను అనుకున్న పని అయ్యింది. కాబట్టి మీరు కూడా చేసుకోండి. మీకు మంచి జరగాలని అయితే ఈ పరిహారం చెప్తున్నానండి. చిన్న పరిహారమే కదా ఫ్రెండ్స్, నమ్మకంతో చేసి చూడండి. పోయేదేముందండి, ఒక్కసారి మనం చేస్తేనే కదండి మనకు తెలుస్తుంది రిజల్ట్ అనేది. మనం ఏదైనా సరే నమ్మకం లేకుండా చేయకూడదండి. నమ్మకంతో చేస్తే బాబాగారు మంచి ఫలితం అనేది మనకిస్తారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పరిహారం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.